ఆలోచించావా ఓ నేస్తం, ఆలోచించావా ఏ సమయంలో ఏమవుతుందో అని ఆలోచించావా? ఆలోచించావా ఓ నేస్తం, ఆలోచించావా ఏ సమయంలో ప్రభు పిలుపుందో అని ఎవరికి తెలియదుగా. ఈ సమయమందే అంతా కనుమరుగైపోతే ఏ చోటికి నీవు వెళ్తావో అని ఆలోచించావా? ఈ సమయమందే అంతా విడిచి వెళ్ళవస్తే ఏ చోటికి నీవు వెళ్తావో అని ఆలోచించావా? ఆలోచించావా ఓ నేస్తం, ఆలోచించావా ఏ సమయంలో ఏమవుతుందో అని ఆలోచించావా? ఆలోచించావా ఓ నేస్తం, ఆలోచించావా ఏ సమయంలో ప్రభు పిలుపుందో అని ఎవరికి తెలియదుగా. ఏదేదో అనుకుంటాము, ఏవేవో కలగంటాము, వ్యర్థమైన లోకాశలకు లోబడుతూ ఉంటాము. ఏదేదో అనుకుంటాము, ఏవేవో కలగంటాము, వ్యర్థమైన లోకాశలకు లోబడుతూ ఉంటాము. ప్రభు నిన్ను చూచుచున్నాడని, తన ప్రేమతో పిలుచుచున్నాడని తెలిసి కూడా ఎంతో నిర్లక్ష్యం. మేలుకో సోదరా, రానయ్యుందిగా ప్రభు రాకడ. మేలుకో సోదరీ, రానయ్యుందిగా ప్రభు రాకడ. ఆలోచించావా ఓ నేస్తం, ఆలోచించావా ఏ సమయంలో ఏమవుతుందో అని ఆలోచించావా? ఆలోచించావా ఓ నేస్తం, ఆలోచించావా ఏ సమయంలో ప్రభు పిలుపుందో అని ఎవరికి తెలియదుగా. అన్నీ తెలుసనుకుంటాము, నాకేది కాదంటాము, తెలియకుండా సాతాను చే మోసపోతూ ఉంటాము. అన్నీ తెలుసనుకుంటాము, నాకేది కాదంటాము, తెలియకుండా సాతాను చే మోసపోతూ ఉంటాము. ప్రభు నిన్ను చూచుచున్నాడని, తన ప్రేమతో పిలుచుచున్నాడని తెలిసి కూడా ఎంతో నిర్లక్ష్యం. మేలుకో
సమయంలో ఏమవుతుందో అని ఆలోచించావా? ఆలోచించావా ఓ నేస్తం, ఆలోచించావా? ఏ సమయంలో ప్రభు పిలుపుందో అని ఎవరికి తెలియదుగా. ఈ సమయమందే అంతా కనుమరుగైపోతే ఏ చోటికి నీవు వెళ్తావో అని ఆలోచించావా? ఈ సమయమందే అంతా విడిచి వెళ్ళవస్తే ఏ చోటికి నీవు వెళ్తావో అని ఆలోచించావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, అనుకూలత లేని ఈ సమయంలో ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుని మహాకృపను బట్టి ఆ దేవాది దేవునికి ప్రత్యేకమైన వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకొని ఈనాటి వాక్య భాగాన్ని ముందుకు చదువుకొని ముందుకు కొనసాగుదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. సమాజముగా కూడుకోవటానికి వెసులుబాటు లేని ఈ సమయంలో ఈ రీతిగా ప్రభువా సంఘ బిడ్డలతోనూ క్రైస్తవ బిడ్డలతోనూ కలుసుకొని లైవ్ ద్వారా కలుసుకొని ప్రభువా మీ వాక్యాన్ని విరిచి వడ్డించటానికి మీరు నాకు ఇస్తూ ఉన్న ఈ సహాయాన్ని బట్టి, చేస్తూ ఉన్న ఈ సహాయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. మరి నాటి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. జయప్రదంగా జరిగించండి. బిడ్డలందరూ చూస్తూ నాయన వాక్య ప్రకారంగా జీవించటానికి వారి యొక్క హృదయాలను మీ వాక్యం వైపు నడిపించమని నాయన, బలహీనుడునైన నన్ను మీరు బలపరచి ఈ వాక్యాన్ని వివరించే జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తూ నాము తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఎండిపోతూ ఉన్న క్రైస్తవుని గురించి మనం వాక్యాన్ని విందాం. ఈనాటి క్రైస్తవులు ఎందుకు ఎండిపోతున్నారో మనం వాక్యము ద్వారా, కొన్ని ఉపమానాల ద్వారా వాక్యాన్ని మనం నేర్చుకుందాం. పశువులు వాటికి సరి అయిన ఆహారము లేక, సరి అయిన సమయంలో వాటికి ఆహారం లేక పశువులు ఎండిపోతున్నాయి. దానికి వేరే ప్రత్యామ్నాయం ఏమీ లేదుక. కొన్ని ప్రాంతాల్లో పశువులు మేయటానికి కూడా మేత లేని పరిస్థితులున్న ఈ దినాలు. అలాగే పొలాలు కూడా ఎండిపోతున్నాయి. ఎందుకో తెలుసా? నీరు లేక. బోర్ల ద్వారా నీరు సప్లై చేద్దాం అనుకుంటే కరెంటు లేక పొలాలు ఎండిపోతున్నాయి. రైతు విలవిల్లాడిపోతూ ఉన్నాడు. దానికి వేరే ప్రత్యామ్నాయం ఏమీ లేదు. ఇక పశువులు చూస్తే గడ్డి లేక ఎండిపోయి చనిపోతున్నాయి. పొలాలు చూస్తే నీరు లేక ఎండిపోయి రైతులు చనిపోతున్నారు. మనుషులు కూడా సరైన ఆహారం లేక, సదుపాయాలు లేక మనుషులు కూడా చనిపోతూ ఉన్నారు.
మరి క్రైస్తవుడు ఎందుకు ఎండిపోతున్నాడు? పశువులేమో ఆహారం లేక ఎండిపోతున్నాయి, పొలాలేమో నీరు లేక ఎండిపోతున్నాయి, మనుషుడేమో ఆహారం లేక ఎండిపోతున్నాడు. మరి క్రైస్తవుడు ఎందుకు ఎండిపోతున్నాడు? పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. ఓ యెహెజ్కేలు, ప్రవచనమెత్తి ఈ మాట చెప్పు అని ఒక ప్రవచనాన్ని యెహెజ్కేలుతో చెప్పినప్పుడు యెహెజ్కేలు ఆ ప్రవచనాన్ని ఉన్నదన్నట్టుగా మాట్లాడాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రవచనం అనగా దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఒక అక్షరం కానీ పొల్లు కానీ లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పడమే ప్రవచనం. ఆ ప్రవచనం కూడా ఎలా చెప్పాలంటే, ఆ ప్రవచనం చెప్పేటప్పుడు ఆత్మను కుమ్మరింప చేసి, వాక్యం చెబుతా ఉంది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, నా ఆత్మను కుమ్మరిస్తేనే వారు ప్రవచిస్తారు. ఒక ప్రవక్త మీదకి దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడినప్పుడు దేవుడు చెప్పిన మాట చెప్పిన విధంగానే ప్రజలకు తెలియచేయటమే ప్రవక్త పని. ఒక మాట, ఒక అక్షరాన్ని కూడా వారు దాటివేయకూడదు, చెప్పక మానకూడదు. ఉన్నదున్నట్టు ఏ మాట చెప్పారో ఆ విధంగానే చెప్పాలి. ఉదాహరణకి యెషయా భక్తుడికి దేవుడు ఆత్మతో నింపి, ఓ యెషయా, నువ్వు హిజ్కియా దగ్గరికి వెళ్ళి నువ్వు త్వరలోనే చనిపోబోతున్నావని చెప్పు అన్నప్పుడు ఉన్న మాట, దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటనే హిజ్కియా రాజు దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పడం, యెషయా భక్తుడు చెప్పడం జరిగింది. మరి ఆనాటి ప్రజలు దేవునికి లోబడి దేవుని మాటకు విధేయులై జీవించేవారు గనుక ప్రవక్త మీద తిరుగుబాటు లేదు. మరి ఈ దినాల్లో అయితే నువ్వు చనిపోతున్నావని దేవుడు చెప్పాడంటే ఎవరైనా వింటారా, నమ్ముతారా? గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా భక్తుడు క్రైస్తవ లోకానికి ఒక చక్కటి మాట తెలియజేస్తా ఉన్నాడు. చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 4వ వచనం చూసినట్టయితే, అందుకాయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకల్లారా, యెహోవా మాట ఆలకించండి. దేవునికి స్తోత్రం. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఎండిపోయిన ఎముకల లాంటి క్రైస్తవులను గూర్చి యెహెజ్కేలు భక్తుడు దేవుడు చెప్పమని చెప్పితే ఆ మాట క్రైస్తవ లోకానికి యెహెజ్కేలు భక్తుడు చెప్తా ఉన్నాడు. ఓ క్రైస్తవులారా, అనగా ఎండిపోయిన ఎముకల్లారా, నా మాట వినండి. నా మాట విని నా మాట ఆలకించండి. మీరు ఎండిపోతున్నారు, మీ పరిస్థితులు బాగోలేదు, నా మాట వినట్లేదు అని హిజ్కియా ప్రవక్త మనందరితోనూ మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా భక్తుడు ఏమంటున్నాడంటే 58వ అధ్యాయము 11వ వచనంలో, దేవుని మాట వింటే నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. మనం దేవుని మాట వినకపోవటం వల్ల,
దేవుని మాట నిరర్ధకము చేయటం వల్ల, దేవుని మాటకు విలువ ఇవ్వకపోవటం వల్ల మనం ఎండిపోతా ఉన్నాం. ఎండిపోవటము అంటే పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోవటం. ఎండిపోవటం అంటే నీకు అనుకూలతగా ఉన్నవి కూడా అనుకూలంగా లేకపోవటం, అన్నీ ఉండి కూడా అనుభవించకపోవటం, సరైన ఆరోగ్యము లేక, సరైన పరిస్థితులు లేక, నీ ఆలోచనలు సఫలమవక, నీ ఉద్దేశాలు నెరవేరక విసుపుదల వచ్చేసి ఎండిపోతా ఉన్నావు. ఇది ఎందుకో తెలుసా? దేవుని మాట వినకపోవటం వల్ల. క్రైస్తవులు ఏ రీతిగా ఎండిపోతున్నారు అనేది వాక్యం ద్వారా మనం కొన్ని వచనాలు ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి వ్రాస్తూ 3వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్టయితే ఈ విధంగా ఉంది. సహోదరులారా, జీవము గల దేవునిని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ఏం చూసుకోమంటున్నాడండి? దుష్ట హృదయము. నీలో దుష్ట హృదయము ఉండటం వల్ల నీవు దేవునిని విడిచిపెడుతున్నావు. విశ్వాసం ఉండట్లేదు నీకు. దేవుని మాట మీద నమ్మకం ఉండట్లేదు నీకు. దేవుడు చెప్పిన దాని మీద నీకు నమ్మకం ఉండట్లేదు. నీలో దుష్ట హృదయం ఉంది. అందుకే నువ్వు ఎండిపోతున్నావు. దుష్ట తలంపులు ఉన్నాయి, దుష్ట ఉద్దేశాలు ఉన్నాయి. ఈనాడు పశువులు ఎండిపోతున్నాయంటే దానికి అర్థం ఉంది. ఆ మేపేవాడు సరిగా ఓపిక లేక వాడికి వనరులు సమకూడక, దానిని పోషించలేక అవి ఎండిపోయే పరిస్థితులు వస్తున్నాయి. మరి క్రైస్తవుడిగా మరి నువ్వెందుకు ఎండిపోతున్నావు అంటే, నీలో విశ్వాసము లేని దుష్ట హృదయము నీలో ఉన్నందువల్ల నువ్వు దేవుని విడిచిపెడుతున్నావు. అన్నీ సమకూర్చి ఇచ్చే దేవునికి దూరమైపోతున్నావు. నీ ఆలోచనలే కరెక్ట్ అనుకుని దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావు. దేవుని మాట వినటానికి ఇష్టపడట్లేదు. కారణం ఏంటయ్యా అంటే, నీలో దుష్ట హృదయం ఉంది, దుష్ట తలంపులు ఉన్నాయి, దుష్ట ఉద్దేశాలు ఉన్నాయి. కనుకనే నువ్వు దేవుని మాట వినలేకపోతున్నావు. యెహెజ్కేలు భక్తుడు అంటున్నాడు, ఓ ఎండిపోయిన ఎముకల్లారా, దేవుని మాట వినండి, వింటే బ్రతుకుతారు అంటున్నాడు. మరి మనం వినట్లేదు. ఈనాటి క్రైస్తవులు దేవునికి ఇవ్వవలసిన ఆధిక్యత, ప్రాధాన్యత దేవునికి ఇవ్వకుండా వారిష్టం వచ్చినట్టుగా, వారికి నచ్చినట్టుగా, వారి తలంపులో కరెక్ట్ అనుకుని వారి లోపల పుట్టిన ఉద్దేశాల ప్రకారంగా జీవించటం వల్ల ఈనాడు క్రైస్తవుడు ఎండిపోతా ఉన్నాడు. ఆహారం లేక కాదు, వస్త్రాలు లేక కాదు, దేవుని మాట వినక నువ్వు దేవుని బిడ్డవనే సంగతి మర్చిపోతున్నావు. దేవునికి నీకు సంబంధం ఉందనే సంగతి మర్చిపోతున్నావు. నువ్వు దేవుని మాట వినట్లేదు. ఎందుకంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు వినే ఓపిక నీలో ఉండట్లేదు, వినే సహనం నీలో ఉండట్లేదు. అందుకే నువ్వు ఎండిపోతున్నావు.
లోకంలో మాటలు నీకు తీపిగా ఉంటున్నాయి, దేవుని మాటలు నీకు చేదుగా ఉంటున్నాయి. ఈనాడు క్రైస్తవులు ఎండిపోవటానికి మొట్టమొదటి కారణం ఇదే. దేవుని మాట వినక దుష్ట హృదయము లోపల పెట్టుకొని విశ్వాసము లేకుండా జీవము గల దేవుని విడిచిపెట్టేస్తున్నారు. మన దేవుడు జీవం గలవాడండి. అనేక మందికి జీవాన్ని పోసిన దేవుడు మన దేవుడు. లాజరు సమాధిలో ఉంటే బ్రతికించలేదా? ఎంతమందిని బాగు చేయలేదు మన దేవుడు? ఆయనలో జీవం ఉంది. నీలో ఏముంది? ఆ జీవాన్ని పొందుకోమంటున్నాడు దేవుడు. పొందుకొని ఫలించరా బాబు అంటే నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు. జీవము కలిగిన దేవుని విడిచిపెడుతున్నావు. కారణం ఏంటయ్యా అంటే నీలో దుష్ట తలంపులు, దుష్ట ఉద్దేశం, దుష్ట ఆలోచనలు నీలో ఉండటం వల్ల నువ్వు దేవునికి దూరం అయిపోయి ఎండిపోతున్నావు. విశ్వాసం ఉంచట్లేదు దేవుని మీద. ప్రియా దేవుని బిడ్డలారా, రెండవదిగా క్రైస్తవుడు ఎండిపోవటానికి రెండవ కారణం ఇదే. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినట్టయితే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఏంటండి? భ్రష్టమైన మనస్సు. ఎలాంటి మనసు అట? భ్రష్టమైన మనస్సు. దేనికోసం ఆ భ్రష్ట మనస్సు? ఒక పూట కూటి కొరకు, ఒకనాటి వైభోగం కొరకు, ఒకనాటి కోరిక కొరకు, ఒక రోజులో అనుభవించే అనుభవం కొరకు నీ జ్యేష్ఠత్వపు హక్కును విడిచిపెడుతున్నావు. ఇంకా 15వ వచనంలో చూసినట్టయితే, దేవుని కృపను పొందకుండా తప్పిపోతున్నారు. కారణం ఏంటయ్యా అంటే చేదైన వేరు వారిలో ఉంటుంది. ఏశావులో చేదైన వేరు పుట్టింది. అందుకే భ్రష్టుడైపోయాడు, ఎండిపోయాడు. అలాంటి చేదైన వేరు నీలో మొలవకుండా చూసుకో ఓ క్రైస్తవుడా. చేదైన వేరు మొలిచింది అంటే దాన్ని పెకలించడం కష్టమైపోద్ది. నీ బ్రతుకు చేదైపోద్ది, నీ జీవితం చేదైపోద్ది. అనేక మంది అపవిత్రులు అయిపోతున్నారు చేదైన వేరు మొలవటం వల్ల. ఆ కోవలోకి చెందాడు ఏశావు, చేదైన వేరు. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. క్రైస్తవుడికి దేవుడు అన్నీ ఇచ్చాడు అనుభవించుకోవడానికి. కానీ ఇచ్చిన దానిలో ఉన్న వాటిని వినియోగించుకోలేక, దేవుడిచ్చిన వనరులను అనుభవించలేక భ్రష్టుడైపోతా ఉన్నాడు క్రైస్తవుడు, ఎండిపోతా ఉన్నాడు క్రైస్తవుడు. ఈ దినాన్న ఈ పరిస్థితులు, లోకంలో పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి అంటే దానికి కారణం కూడా ఇదే. దేవుని మాట వినవలసిన ప్రజలు దేవుని మాట వినట్లేదు. దేవునికి లోబడవలసిన వారు దేవునికి లోబడట్లేదు. దేవుని వైపుకి చూడవలసిన కన్నులు దేవుని వైపుకి చూడట్లేదు. అందుకే ఎండిపోతూ ఉన్నారు.
ఎండిపోయిన వారితో యెహెజ్కేలు భక్తుడు ప్రవచనంతో మాట్లాడుతున్నాడు. ఓ ఎండిపోయిన ఎముకలారా, నా మాట వినండి, మీరు బ్రతుకుతారు. దేవుని మాట వినాలి. మనుషుల మాట మనకంత ప్రాముఖ్యం కాదు. మనల్ని పెంచి పోషించి కావలసినవన్నీ దయచేసే దేవుని మాట వినటానికే మనం సిద్ధపడాలి తప్ప మనుషుల మాటలు చాలా తీపిగా ఉంటాయి, కానీ ఆ మాటల వల్ల నీకు ప్రయోజనం లేదు. ఏ విధమైన ఉపయోగం లేదు మనుషుల మాటల వల్ల. నష్టాలే తీసుకొస్తాయి మనుషుల మాటల వల్ల. కానీ దేవుని మాట వింటే నువ్వు బ్రతుకుతావు, నీ బ్రతుకు బాగుంటుంది. ఎండిపోవు, నువ్వు ఉబికే నీళ్ల దగ్గర నాటబడిన చెట్టు వలే ఉంటాయి నీ జీవితాలు, నీ పరిస్థితులు. కనుక ఎండిపోయే పరిస్థితులతో ఉన్న మనం ఎందుకు ఎండిపోతున్నామో కారణాలు దేవుడు మనకి ఈ రోజున తెలియజేస్తూ ఉన్నాడు. మనం సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం. నువ్వు క్రైస్తవ బిడ్డవు గనుక దేవునికి చెప్పే బాధ్యత ఉంది, నీకు నాకు వినే బాధ్యత ఉంది. మన పరిస్థితులు బాగోకపోతే దేవుడు ఎవరొకరి ద్వారా నీకు ఆ మాట తెలియజేస్తాడు. అలనాడు నినివే పట్టణ ప్రజల యొక్క పరిస్థితి బాగోలేదన్నప్పుడు యోనాతో మాట్లాడి, నేను చెప్పిన మాట నువ్వు అక్కడ చెప్పు అన్నాడు. ఉన్నదన్నట్టుగానే యోనా వెళ్ళి చెప్పాడు. అలాగే ఈ రోజున ఎండిపోతా ఉన్న మనందరి క్షేమం కొరకు ఆ దేవాది దేవుడు, జీవము కలిగిన దేవుడు సరి చేసుకోమని చెప్తా ఉన్నాడు. నా మాట వినండి, నా మాట వింటే మీరు బ్రతుకుతారు. మనం దేవుని మాట వినట్లేదు మొట్టమొదటిగా. రెండవది, జీవము కలిగిన దేవునిని విడిచిపెట్టి జీవిస్తూ ఉన్నాం, అందుకే ఎండిపోతూ ఉన్నాం. మన పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. నీకు కావలసిన సహాయాలు, సహకారాలు నువ్వే మరొకరికి అందించవలసిన నీవు మరొకరి దగ్గరికి వెళ్ళి చేతులు చాపే పరిస్థితి ఎదురవుతూ ఉంది. జాగ్రత్త, ఎండిపోతున్నావు. మనిషిగా నువ్వు బాగుండొచ్చు, కానీ ఆత్మీయంగా నువ్వు ఎండిపోతా ఉన్న సంగతి నువ్వు గమనించాలి. మూడవదిగా రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్టయితే, రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనాన్ని చూద్దాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాను. ఏం చేశారటండి వీరు? తమ మనస్సులలో దేవునికి చోటివ్వలేదు. మరి ఏం చేశారు వీరు? ఎవరికి ఇచ్చారు చోటు అంటే, లోకానికి ఇచ్చిన ప్రాముఖ్యత దేవునికి ఇవ్వలేదు. దేవునికి వారు చోటు ఇవ్వలేదండి. వారి మనస్సులో ఎవరెవరికో చోటు ఉంది, కానీ దేవుని మాట వినటానికి చోటు లేదు, దేవునిని చూడటానికి చోట్లేదు, దేవుని యొక్క అడుగు జాడలను అనుసరించటానికి కూడా చోట్లేదు వారికి. మనస్సులో దేవుని గురించి తలంపే లేదండి. అందుకే భయం లేక
చేయరాని కార్యాలు, క్రైస్తవుడు చేయకూడని కార్యాలు క్రైస్తవుడే చేస్తున్నాడు. అన్యుడు చేసే కార్యాలు అన్యుడు చెయ్యాలి, క్రైస్తవుడు చేసే కార్యాలు క్రైస్తవుడు చెయ్యాలి. మరి మనస్సులో దేవునికి చోటు లేక, చోటియ్యక చేయరాని కార్యాలు అనగా క్రైస్తవునికి దేవునికి ఆయాసం కలిగించే కార్యాలు ఎందుకు చేస్తా ఉన్నాడంటే, భ్రష్టుడైపోయిన మనస్సు, వాడు మనస్సంతా భ్రష్ట మనస్సుతో ఉంది. ఎందుకో నేను దేవుని బిడ్డనే అనుకుంటున్నాడే తప్ప తన భ్రష్ట మనస్సుతో జీవిస్తూ ఉన్నాడు. అందుకే చేయరాని కార్యాలు, అన్యుడు చేసే కార్యాలు క్రైస్తవుడు చేస్తున్నాడు ఈ దినాల్లో. అన్యుడు చేసే పనులు క్రైస్తవుడు చేస్తున్నాడు ఈ దినాల్లో. అన్యుడు వెళ్ళే చోట్లకి క్రైస్తవుడు వెళ్తున్నాడు. కారణం ఏంటయ్యా అంటే, దేవునికి వారి మనస్సులలో చోటు లేక చేయరాని కార్యాలు చేయటం వల్ల ఎండిపోతా ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. ఆహారం లేకపోతే మనుషుడు ఎండిపోతాడు, దేవుని వాక్యం లేకపోతే క్రైస్తవుడు ఎండిపోతాడు. క్రైస్తవుడు దేవుని వాక్యం దూరం అయిపోతే క్రైస్తవుడు ఎండిపోతాడు. దేవుని మాట వినబడకపోయినా క్రైస్తవుడు ఎండిపోతాడు. ఈనాటి అనేక మంది క్రైస్తవులు వారి మనస్సులలో దేవునికి చోటియక చేయరాని కార్యాలు చేస్తూ, నేను క్రైస్తవునే, ఏంటి నా పరిస్థితి ఎలాగుంటుంది అనుకుంటున్నారు. వారి మనస్సులో దేవునికి చోటు లేదనే సంగతి వారు తెలుసుకోవట్లేదు. చేయరాని కార్యాలు ఇది కరెక్టే అనుకుంటున్నారే తప్ప ఇది దేవునికి ఆయాసం కలిగిస్తున్నాము అనే ఆలోచన వారిలో లేదు. కారణం ఏంటంటే, భ్రష్ట మనస్సు వారిలో ఉండటం వల్ల. ప్రియా దేవుని బిడ్డలారా, ఎండిపోతూ ఉన్నారు. ఈ విధంగా పశువులు గడ్డి లేక ఎండిపోతూ ఉంటే, పొలాలు నీరు లేక ఎండిపోతూ ఉంటే, మనుషుడు ఆహారం లేక ఎండిపోతూ ఉంటే, క్రైస్తవుడు దేవుని మాట లేక, దేవుని మాట వినక, దేవుని వైపుకి చూడక క్రైస్తవుడు ఎండిపోతూ ఉన్నాడు. నాలుగవదిగా 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్టయితే, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. దేవునికి స్తోత్రం. ఎందుకయ్యా అంటే, విడిచిపెట్టిన దానినే మరలా పొందుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అనగా ఉదాహరణగా చెప్పాలంటే, కక్కిన కూడు. మనం దేవునిలోకి ఎన్నో చిక్కులతో ఉన్నప్పుడు, శోధనలతో ఉన్నప్పుడు, వ్యాధి బాధలతో ఉన్నప్పుడు, సరైన స్థితులు మనకి లేనప్పుడు మనం దేవుని వైపుకి చూసాం, దేవునిలోకి వచ్చాం.
నీ స్థితి ఇప్పుడు దేవుడు నిన్ను ప్రత్యేకపరచాడు, ప్రత్యేకంగా నడిపిస్తున్నాడు. ప్రత్యేకమైన రీతిలో దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటుండగా చేయరాని కార్యాలు చేసి దేవునికి ఆయాసాన్ని కలిగించి నువ్వు ఎండిపోతున్నావు. ఎండిపోతా ఉన్న ఓ క్రైస్తవులారా, నా మాట వినండి అంటున్నాడు ప్రభు. యెహెజ్కేలు భక్తుని ద్వారా మనతో ఈరోజు మాట్లాడుతున్నారు. ఎండిపోతున్నావు నువ్వు. నీలో దేవుని మాట వినటానికి చోటు ఇవ్వక, నీ మనస్సులో దేవునికి స్థానం లేక ఎండిపోతా ఉన్నావు. నాలుగవదిగా 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూసినట్టయితే, లోక మాలిన్యాల నుండి తప్పించుకొని మరలా వాటిలోనే చిక్కుబడిపోతున్నాం. అనగా కక్కిన కూడు తిన్నట్టుగా. కుక్క అన్నం తినేసి ఏదేదో తినేసి ఏదో ఒక చోటకొచ్చి కక్కి మరలా దాన్నే ఇష్టంగా తింటూ ఉంటుంది. ఈనాటి క్రైస్తవుల స్థితి కూడా ఆ విధంగానే ఉంటుంది. దేవుడు నిన్ను కష్టాలతో ఉన్నప్పుడు, బాధలతో ఉన్నప్పుడు, శ్రమలతో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను వాటన్నిటి నుండి తప్పించి నీకు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తే మరలా నువ్వు దేనిలో నుండి అయితే వచ్చావో దానిలోకే వెళ్ళిపోవటం అది అంత న్యాయం కాదేమో కదా. ఒక్కసారి ఆలోచించు క్రైస్తవుడా. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నావు నువ్వు. వాటన్నిటి నుండి తప్పించింది ఆ జీవము గల దేవుడే. ఆయన నిన్ను తప్పించి ప్రత్యేకమైన మార్గాలు నిన్ను నడిపిస్తూ ఉంటుండగా మరలా అయ్యో ఈ మార్గాలు నాకు ఇష్టం లేదు అని మరలా పాత స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. అందుకే ఎండిపోతా ఉన్నావు. ఆహారం లేక ఎండిపోవట్లేదు నువ్వు, వస్త్రాలు లేక ఎండిపోవట్లేదు. ఆత్మీయంగా నువ్వు దేవుడు నీలో లేక నీతో లేక నువ్వు ఎండిపోతున్నావు. ఎండిపోయిన పరిస్థితులు దేవునికి ఇష్టంగా ఉండట్లేదు. అందుకనే సరి చేసుకోమని ఈ రోజున ఈ వాక్యాన్ని దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. దేవుని మాట విందాం. దేవునిని విడిచిపెట్టొద్దు. విడిచిపెట్టేసి భ్రష్టులమైపోతున్నాం. భ్రష్టమైన మనస్సు నీలో ఉండకుండా చూసుకుందాం. హృదయంలో దేవునికి చోటిద్దాం. నువ్వు ఎండిపోకుండా ఉండాలంటే ఇవే చక్కటి మార్గాలు. ఇవి విడిచిపెట్టిన దానిలోకి మళ్ళా వెళ్ళొద్దు. పాత జీవితం వైపుకి చూడొద్దు. పాత స్థితి వైపుకి నువ్వు చూడొద్దు. ఎన్నో కష్టాలు పాత జీవితంలో, ఎన్నో శ్రమలు పాత జీవితంలో. ఆ జీవితం నీకొద్దు. నిన్ను తప్పించాడు, ప్రత్యేకపరిచాడు దేవుడు. నువ్వు మళ్ళా దానిలోకే వెళతానంటున్నావు. అందుకే ఎండిపోతున్నావేమో ఒకవేళ. అందుకే ప్రభు అంటున్నారు, ఓ ఎండిపోతున్నా ఓ క్రైస్తవులారా. యెషయా గ్రంథం 58:11 మనం చూసుకున్నట్టయితే చక్కని మాట రాయబడింది. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను
ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓట వలెనూ ఉండేదవు. నువ్వు దేవుని మాట విన్నట్టయితే, నువ్వు దేవుని వైపుకి చూసినట్టయితే, భ్రష్ట మనస్సు నీలో లేకుండా ఉన్నట్టయితే, హృదయంలో దేవునికి నువ్వు చోటిస్తే, నీ పరిస్థితి క్షామకాలమున అనగా కరువు, లోకమంతా కరువున్న నిన్ను కరువు లేకుండా నీ జీవితానికి దేవుడు సహాయం అందిస్తానంటున్నాడు. నీ ఎముకలకు బలమిస్తానంటున్నాడు. నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు నీరు కట్టిన తోట వలె అనగా లోటు లేకుండా ఉండే పరిస్థితులు. నీవే అనేక మందికి సహాయం అందించే స్థితిని దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. నువ్వు ఈ మార్గాలలో నడిచినట్టయితే, దేవునికి నీ హృదయంలో చోటిచ్చినట్టయితే, దేవుని మాట నువ్వు విన్నట్టయితే, భ్రష్టమైన మనస్సు నీలో లేకుండా చేసుకున్నట్టయితే, నీ స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను తుదకు మహాభివృద్ధి చేస్తానంటున్నాడు దేవుడు. నీరు కట్టిన తోట వలె నీ కుటుంబము, నీ జీవితం, నీ పరిస్థితులు ఉంటాయి. గమనించు ఓ క్రైస్తవుడా. అందుకే మనం దేవుని మాట వినాలి. యెహెజ్కేలు భక్తుడు మరలా అంటున్నాడు, ఎండిపోయిన ఎముకల్లారా నా మాట వినండి అంటున్నాడు. మాట విన్న తరువాత ఏమవుతుందో చూద్దాం. 9వ వచనం 37:9. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను, ప్రభువుకి యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడుము. ఎండిపోయిన ఎముకలకు చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ ప్రకారంగా సరిదిద్దుకున్నట్టయితే, ఆ ప్రకారంగా వారి యొక్క స్థితులు మార్చుకున్నట్టయితే, వారి యొక్క ఆలోచనలు సరి చేసుకున్నట్టయితే, దేవుడు ఎల్లప్పుడూ ఉబికే నీటి ఓటల యొద్ద నాటబడిన చెట్టు వలె నిన్ను ఉంచుతాను అని చెప్తున్నాడు. నువ్వు ఎండిపోతున్నావు. గమనించు. నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నావు, మంచి వస్త్రాలు వేసుకుంటున్నాను, నా పరిస్థితి బాగానే ఉంది అనుకుంటున్నావు. కానీ ఆత్మీయంగా నువ్వు ఎండిపోతున్నావు అనే సంగతి నువ్వు మరచిపోయి తిరుగుతున్నావు. అందుకే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవునికి చోటి నీ మనస్సులో, దేవుని మాట విను. ఎందుకు నువ్వు దేవుని మాట వినటానికి ఇష్టపడట్లేదు? దేవుని మాట వింటే నువ్వు బ్రతుకుతావు. నీ పరిస్థితి బాగుంటుంది, నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ స్థితిగతులు బాగుంటాయి, నీ బిడ్డలు బాగుంటారు, నీ కుటుంబ పరిస్థితి బాగుంటుంది. కనుక దేవుని మాట విను, దేవునికి లోబడు, మనస్సులో దేవునికి చోటి. తప్పించిన దానిలో మళ్ళా చిక్కుకోవద్దు. భ్రష్టమైన మనస్సు నీలో పెట్టుకోకుండా దేవుని వైపుకు చూడాలని, దేవునితో మాట్లాడాలని తపన నీలో ఉన్నట్టయితే, నువ్వు ఉబికే నీటి పక్కన దేవుడు నిన్ను ఉంచుతానని చెప్తున్నాడు. ఎల్లప్పుడూ ఉబుకుచుండే నీటి ఓటల వద్ద అనగా నిత్యము లోటు లేకుండా ఉండే పరిస్థితులు నీకు ఇస్తానంటున్నాడు ప్రభు. గమనించో క్రైస్తవుడా. ఈనాడు ఎండిపోవటానికి కారణాలను ప్రభువు మనకి తెలియజేశారు. నీకు అన్నీ బాగుండొచ్చు, కానీ నిత్యరాజ్యానికి చేరటానికి కావలసిన యోగ్యతలు నీలో ఉండట్లేదు. ఆ అర్హతలు నువ్వు పొందుకోలేకపోతున్నావు. కారణం ఏంటంటే
ఎండిపోతున్నావు. నీరు లేదు అనగా వాక్యం లేదు, నీకు దేవుని మాటలు లేవు, వాక్యం లేదు. కనుక గమనించి గుర్తించి సరిచేసుకొని దేవుని మాటలు నీ హృదయములో దాచుకోవటానికి చోటియ్యి దేవుని మాట వినటానికి ఇష్టపడు. అప్పుడే దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. ఆదికాండం 30 ఒక మాట ఉంది, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, దానిని నేను మహాభివృద్ధి చేస్తాను అని. దేవుడు నీలోకి వచ్చాడు అంటే, నీ కుటుంబంలోకి ప్రవేశిస్తే ఎండిపోతా ఉన్న నిన్ను మహాభివృద్ధి చేస్తాడు ఆయన. అన్ని విషయాలలో, అన్ని రంగాలలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ వ్యవసాయంలో, నీ బిడ్డల చదువుల్లో, నీ అన్ని విషయాల్లో దేవుడు నిన్ను మహాభివృద్ధి చేస్తాడు. కనుక దేవుని మాట వినటానికి ఇష్టపడదాం. దేవునికి నీ మనసులో చోటు ఇవ్వటానికి ఇష్టపడదాం. దేవుని వైపుకు చూడటానికి మనం ఇష్టపడదాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈనాడు మా స్థితులు, మా పరిస్థితులు ఎండిపోవటానికి గల కారణాన్ని వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడి మమ్మలను సరిచేసినందులకే మీకు వందనాలు. నిజమే ప్రభువా, మేము పైకి భక్తి గలవారుగా కనపడుతున్నాం, కానీ మా హృదయాలలో చోటు ఉండట్లేదు మీకు. మేము లోకములో ఎన్నో మాటలు వింటున్నాం, కానీ మీ మాట వినలేకపోతున్నాం. భ్రష్టమైన మనస్సు మాలో ఉండటం వల్ల చేయరాని కార్యాలన్నీ మేమే చేస్తున్నాం. కక్కిన దానినే మరలా తింటా ఉన్నాం. అందుకే ఓ క్రైస్తవుడా, ఎండిపోతున్నావు నువ్వు, జాగ్రత్త, నా మాట విను. నా మాట వింటే బ్రతుకుతారని యెహెజ్కేలు భక్తుని ద్వారా ఈరోజు మాతో మాట్లాడినందులకే మీకు వందనాలు. ఈ విన్న వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి నాయనా. ఆ ఎండిపోయే స్థితిలో నేనున్నానేమో, ఒకవేళ ఆ ఎండిపోయే స్థితిలో ఎవరైతే ఉన్నారో వారందరితోనూ ప్రభు, వారందరూ సరి చేసుకోగలిగే భాగ్యాన్ని మరి ప్రార్థిస్తూ ఉన్నాం. నిజమేనాయన, మా ప్రయాసంతా మీ రాజ్యంలోకి రావాలనే కదా. మీ రాజ్యంలోకి రావాలనుకుని మేము బాప్తిసాలు తీసుకున్నాం. కానీ నాయన, మీ రాజ్యానికి రాకుండా, మీ మాట వినకుండా, ఆయాసంగా మీకు బ్రతికి నాయనా మీకు కోపాన్ని రేపుతున్నాం మేము. దయతో మమ్మల్ని క్షమించి నాయనా మీ మాట వినే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఈ వాక్యాన్ని వింటున్నా నీ ప్రియ బిడ్డల హృదయాల్లో కార్యాన్ని జరిగించమని యేసు క్రీస్తు వారి నామం పేరట మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్ముని యొక్క నామములో ఇప్పుడు ఎల్లప్పుడూ వాక్యము వినని ప్రియ బిడ్డలకును, నాయనా ఈ లైవ్ చేయటలో సహకరించిన నీ ప్రియ బిడ్డకును మీ ఆత్మ సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.